ఆదిత్య గారే. ఆ అమ్మాయి ఎవరు? ఎవరేంటి నా మొహం? ధరణి ఐస్ క్రీమ్ కొనిచ్చిన పాపే. ఆ పాప ఆదిత్య గారికి ఎలా తెలుసు? ఇలా కారులో ఎక్కించుకుని వచ్చారేంటి? ఏం కావాలి సార్? మా మహారాణి గారి ఇష్టం. చెప్పండి అమ్మా. అమ్మేంటి బొమ్మ? కాల్ మీ మహారాణి. ఓకే మహారాణి గారు చెప్పండి. ఈ నెల 14వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలంట. అది కాదు మేడం, ఆర్డర్. మరి చెప్పమన్నా? ఆర్డర్ చెప్పండి. అది నీకేం కావాలి? యువర్ చాయిస్. 2 బటర్ స్కాచెస్ తీసుకురా. ఓకే. ఏంటి తెగ ముద్దు పెట్టుకుంటున్నాడు? ఈ అమ్మాయి ఆదిత్యకి ఏమవుతుంది? పరిచయం ఒకటే అయితే అంతలా ఎందుకు ముద్దాడతాడు? కొంపదీసి ఆ స్వామీజీ చెప్పినట్టు ఈయన గారికి ఆల్రెడీ పెళ్ళి. నీ స్టైల్ నాకు బాగా నచ్చుతుందిరా. నేను నచ్చనా? నువ్వు, నీ స్టైలు, నీ మాట అన్నా బాగా నచ్చుతాయి. మహారాణి అని అందుకే అంటారు. ఈ పాప ఆ తాలూకు కాదు కదా. నేనొక్కదాన్ని ఇలా ఆలోచిస్తే సరిపోదు. వీళ్ళ మధ్య సంబంధం ఏటో తెలుసుకోవాలి. ఎలా? ఎవరిని అడిగితే తెలుస్తుంది? అసలు ఈ పాప ఆదిత్య గారిని ఏమని పిలుస్తోంది? వినపడు చావడం లేదు. దగ్గరికి వెళ్తే నేను పట్టుబడతాను, అతను జాగ్రత్త పడతాడు. ఎలా? భవిష్యు, నేను తినిపించినా? సరే అలాగే తినిపించు. ఎంగిలి తినేంత దగ్గర సంబంధమా? అంటే ఖచ్చితంగా రక్త సంబంధమే వీళ్ళ మధ్య ఉంది. ఈ విషయం వెంటనే ధరణికి చెప్పి వీళ్ళని చూపించి దాని కళ్ళు తెరిపించాలి. భవిష్యు, ఏంటి? ఇది బటర్ స్కాచ్. ఊటీలో ఇంకా టేస్ట్ గా ఉంటుందిరా. అందుకని నన్ను ఊటీ వెళ్ళమంటావా? అంతే కదా. అది కుదరదు. నేను మాట మార్చను. ఊటీ వెళ్ళను. వెళ్తే ఏంటంట? బ్రహ్మాండమైన మా ఫ్రెండ్ పెళ్లి ఇక్కడ పెట్టుకొని బటర్ స్కాచ్ కోసం ఊటీ వెళ్ళడానికి నేనేమన్నా పిచ్చిదా అన్నా?